అఖిల భారత ఆర్ఎంఎస్ ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం విరామ సమయంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ అపీల్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉద్యోగాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్ స్పీడ్ పోస్టు విలీన ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ మంచిర్యాల సార్టింగ్ కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలలో ఉన్నతాధికారులు అనాలోచితంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తపాలా శాఖ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులందరూ ముక్త కంఠంతో ఖండించారు. అంటే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇది ఒక భాగం కాబట్టి సార్టింగ్ చేసేది దీన్ని మెర్చడానికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని ఆపడానికి మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టాం. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ని కూడా ఈ గవర్నమెంట్ చీట్ చేస్తుంది. అంటే సిఆర్సీ అంటే రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్కి టారిఫ్ డిఫరెన్స్ ఉంది. దాన్ని తక్కువ రేటుతో ఉన్నదాన్ని ఎక్కువ రేటుతో ఉన్నదాన్ని ఒక్క దగ్గర రవాణా చేయడానికి ఏదైతే మెర్జ్ చేస్తుండ్రో దాన్ని పూర్తిగా అపోజ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆర్ఎంఎస్ ఆఫీసులు కూడా మూసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ మంచిర్యాల లాంటి ఆఫీసులను పూర్తిగా ఎత్తివేయడానికి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపడానికి అలాగే మెయిల్ మోటార్ సర్వీస్ ఏదైతే ఉందో మాది ఈ రవాణా చేసేది దాన్ని టెంపరీగా వీళ్ళు ఆర్టీఎన్ అని ప్రైవేటు మెయిల్ మోటార్ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ఆపడానికి పూర్తిగా ఈ ధర్నా ప్రోగ్రాంతో పాటు రేపు పార్లమెంట్లో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్వశ్చన్ రేజ్ చేసి మినిస్టర్ని ఉత్తరించడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో ఆర్డర్స్ ఆపారు, తిరిగి మళ్ళీ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత తిరిగి దీన్ని జరగడం జరుగుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ని మొత్తం పబ్లిక్ సర్వీస్ కాకుండా కమర్షియల్ సర్వీస్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నా ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తపాలా శాఖ ఉద్యోగుల మీద దమనకాండ. ఎందుకంటే అందరూ ఒక చోటు ఉండి పని చేస్తున్నటువంటి రాత్రి పగలు తేడా లేకుండా చేసేటటువంటి ఆర్ఎంఎస్ విభాగాన్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళు ఒక కుట్రదారుల్లాగా చేస్తూ మన ఉనికిని లేకుండా చేయాలనేది ఒకటి. తర్వాత మంచిర్యాల కాజీపేటకు తీసుకురావటం, నిజామాబాద్ కాజీపేటకు తీసుకురావటం అనేది ఎంత అమానుషం అండి. వీళ్ళని మళ్ళీ ఇక్కడ ఉండి ఇది ఒక్కటే కాదు, అది ఎంత దూరాభారం, రవాణా సౌకర్యం ఎంత కష్టం, ఇవన్నీ వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం అంటే పిచ్చోడి చేతికి రాయించినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. కనుక ఒక పని ఇప్పుడు ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి పెదగోల్కొండలో పెడతారంట. పెదగోల్కొండలో పెడతారన్నది గత 2 దశాబ్దాల క్రితం సమస్య. అప్పుడు మేము పోరాడి చేసినప్పుడు దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. అది ఈరోజు కొత్తగా ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క సమస్య ఏదైతే చేస్తున్నారో ఓకే పెడతారు కదా, మీరు ముందు సిపిఎంజీలు పిఎంజీలు డిపిఎస్లు మీరు వెళ్ళి అక్కడ ఉండండి. మీరు అక్కడ ఉండి అంత బాగుందన్నప్పుడు మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయండి. ట్విన్ సిటీస్లో ఉండే 4 మూలల పక్కన రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా మీరు రవాణా సౌకర్యం ఏర్పరిచి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి, చూస్తాం. ముందు మీరు వెళ్ళండి, మీరు చేసి అప్పుడు మాకు చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి మెర్జీలు చేయటం అనేది అమానుషం, ఈ విధమైనటువంటి దమనకాండ కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ ధర్నా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారో దీంట్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళం నేను 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళ సర్వీస్ చేసిన వాడిగా వీళ్ళు ఎమ్మటి ఉంటాను. ఇంతకుముందే మన మిత్రుడు చెప్పినట్టుగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుని ఈ యొక్క సమస్య పూర్తి అయ్యేదాకా కూడా మేము మీ ఎమ్మటే సంఘీభావం తెలుపుతూ ఉంటామని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. లంచగొండ మనిషిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డిఏపీ సెంట్రల్ ప్రెసిడెంట్ మన కాన్స్టిట్యూషన్ ప్రతిపరంగా ఇచ్చిన హక్కు ఏంటంటే మనం నిరసన తెలియజేయడానికి ఇవాళ రోడ్డు మీద వచ్చి జరపాల్సిన దుస్థితి మనకు ఏర్పడింది. అంటే మన అడ్డం సేమ్ అనమాట. మన నిరసనని కూడా మనం తెలియజే ఈ యొక్క సంఖ్యను తగ్గించి డిపార్ట్మెంట్ ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దయచేసి ప్రతి